అప్డేట్ చూస్తే వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గుంటూరు జిల్లా జైలుకు నందిగం సురేష్ను తరలించారు. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే పలు కేసుల్లో నందిగం సురేష్ బెయిల్పై కూడా ఉన్నారు. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, బాపట్ల మాజీ ఎంపీ ఎవరైతే నందిగం సురేష్ ఉన్నారో అతనికి ఈ రోజు మంగళగిరి కోర్టు అయితే మాత్రం 14 రోజులు రిమాండ్, అంటే వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది. శనివారం నాడు జరిగినటువంటి ఒక గొడవకు సంబంధించి, అంటే అక్కడ ఉద్దండరాయనపాలెం గ్రామానికి సంబంధించినటువంటి టీడీపీ ఈ నాయకుడైనటువంటి రాజు అనే వ్యక్తి తన మీద నందిగం సురేష్ ఆయన సోదరుడు దాడి చేశారు అని చెప్పి ఆరోపించారు. దీనికి సంబంధించి ఈ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తర్వాత నిన్న అయితే మాత్రం నందిగం సురేష్ ని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టబోయే ముందు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి 14 రోజులు 2వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించారు. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన్ని గుంటూరు జిల్లా జైలుకి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. కాకపోతే ఎక్కడికక్కడ మాత్రం ఈ కోర్టు దగ్గర మాత్రం పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు. వారిని పోలీసులు అయితే మాత్రం ఎక్కడికక్కడ కూడా వాళ్ళని నివారించేటువంటి ప్రయత్నం చేశారు. 14 రోజులు రిమాండ్ విధించడం, ఆ తర్వాత గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.